తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర ఫెడరేషను మహాసభలు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. వాటిని విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్రంలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు 54 రకాలుగా ఉన్న కార్మికులు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా ఈ రంగంలో పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నటువంటి స్థితి ఉన్నది. సిఐటియు నేతృత్వంలో గత 30-40 సంవత్సరాలుగా పోరాడి అనేక హక్కులు సాధించి వెల్ఫేర్ బోర్డు సాధించినటువంటి చరిత్ర ఉన్నది. బీజేపీ ప్రభుత్వం చట్టాలు రద్దు చేసి కోడ్స్గా మార్చి ఈ కార్మికుల హక్కుల్ని కాలరాసే సమయంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొని రాబోయే కాలంలో చట్టాలను రద్దు చేసినటువంటి విధానాన్ని వెనక్కి కొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను అమలు చేసే పద్ధతుల్లో పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పోరాటాలకు పదును పెట్టే పద్ధతుల్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని విజయవంతం చేసి మారుమూల ఉన్న గ్రామంలో ఉన్నా కూడా కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అందేలా మన సంఘం కృషి చేస్తున్నది. ఈ కృషిని ముందుకు తీసుకుపోయే పద్ధతుల్లో మీరంతా ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో భద్రాచలంలో ఈ మహాసభలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. ఎన్నికల కోడ్ వచ్చిన దాని ఫలితం అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో అక్కడ నిర్వహించడానికి అవకాశం లేని సందర్భంలో తప్పనిసరి అనుకున్న దానికి విరుద్ధంగా హైదరాబాదులో నిర్వహించాల్సి వస్తున్నది. ఈ మార్పుని అన్ని జిల్లాల్లోని కార్మిక నాయకులు కార్మికులు గమనించి ఈ మహాసభల్లో పాల్గొనాలి. 8వ తారీఖు ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో మన మహాసభలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు సాయంకాలం వరకు ఈ మహాసభలు పూర్తవుతాయి. ఈ మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులంతా క్రమశిక్షణతో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున తెలియజేస్తూ ధన్యవాదాలతో నమస్కారంతో ముగిస్తున్నాను.